మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మన అంశాన్ని మనం కొనసాగిస్తాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుదాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు మా కొరకు దీవించును గాక. ఈ యొక్క మన శ్రమలు అనే అంశాన్ని మనము ఆరంభించినాం. ఈ యొక్క మొదటి పేతురు పత్రికలో ఏమి చూస్తాము అంటే, ఎవరిని ఉద్దేశిస్తూ పేతురు గారు ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తము హింసింపబడుతున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తము శ్రమ పడుతున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తము ఆయా పరిస్థితుల గుండా వెళ్తున్నారో, వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ పేతురు గారు ఈ యొక్క పత్రిక అనేది రాస్తున్నాడు. సో కాబట్టి ఈ యొక్క పత్రికని పేతురు గారు ఆయా పరిస్థితుల గుండా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని ఉద్దేశిస్తూ రాస్తూ, పేతురు గారు చెప్తున్న సంగతి ఏంటి అనంటే, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. అయ్యో అంటే ఆది సంఘము ఆరంభమైన దినాలలో దేవుని ప్రజలైనటువంటి వారికి, అపోస్తలులకి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి నామము నిమిత్తము హింసింపబడుతున్నారో, దూషింపబడుతున్నారో, వాళ్ళు ఆయా దేశాలకి, ఆయా ప్రాంతాలకి చెదిరిపోయినారు అనే సంగతి మనకు తెలుసు. సో మనం చూసినాం. సో కాబట్టి ఆయా పరిస్థితి అట్లా చెదిరిపోయిన యూదులని, చెదిరిపోయిన ప్రజలందరినీ కూడా ఉద్దేశిస్తూ పేతురు గారు రాస్తున్న మాట ఏంటి అంటే, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. సో నా శ్రమలలో నాకు ఎవరున్నారు, నాతో సహాయం, నాకు తోడుగా ఎవరున్నారు, నా గురించి ఆలోచించేది ఎవరు, నా అక్కర్లు ఎట్లా తీర్చబడతాయని కంగారు పడి అటువంటి ఆలోచనల్లో, అటువంటి తలంపులలో, అటువంటి నిరాశ నిట్టూర్పులో ఉంటే, అటువంటి వాళ్ళకి పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. వాక్యం చదివేటప్పుడు, వాక్యం ధ్యానించేటప్పుడు అది ఎటువంటి సందర్భంలో రాయబడ్డది అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఈ యొక్క మొదటి పేతురు పత్రికని 3 భాగాలుగా మనము విభజించినాం. ఈ యొక్క ఏమి అంటే, దాని తర్వాత ఈ యొక్క మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం, ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని కూడా మనం 3 భాగాలుగా విభజించినాం. సరే, మొదటి 12 వచనాలు యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు దాచి ఉంచిన ఏమి అంటే స్వాస్థ్యము, పరసంబంధమైన స్వాస్థ్యము మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు దాచిపెట్టినాడు అనే సంగతి మనము మొదటి 12 వచనాలలో చూసినాం. దాని తర్వాత 13 నుండి 21 వరకు ఈ లోకంలో మనము ఏ విధంగా జీవించాలి అంటే, వితౌట్ స్పాట్ ఆర్ వితౌట్ బ్లెమిష్, ఆ విధంగా నువ్వు నేను ఈ యొక్క లోకంలో జీవించాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే మచ్చ, మరక, డాగు, కలత, కల్మషము ఇటువంటివన్నీ ఏవీ లేకుండా ఏమి అంటే మనము చాలా జాగ్రత్తగా జీవించాలని మనకు పేతురు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, తల్లిదండ్రులతో ఉన్న, బంధువులతో ఉన్న, విశ్వాసులతో ఉన్న, సంఘం ఉన్నా లేకపోయినా, ఒంటరిగా ఉన్న, సంఘం లేని స్థలంలో నేనున్నా, విశ్వాసులు లేని, సహవాసం లేని స్థలంలో ఉన్నప్పటికీ, మరి నేను ఉంటున్న స్థలంలో సహవాసం ఉన్నా లేకున్నా, మందిరం ఉన్నా లేకున్నా, మనము మాత్రం వితౌట్ స్పాట్ ఆర్ వితౌట్ బ్లెమిష్, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. 14, 15, 16 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. సో కాబట్టి మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 14 నుండి 16 వరకు పేతురు గారు గుర్తు చేస్తున్నది ఏంటంటే, మనం ఎక్కడున్నా సరే దేవునిలాగా, యేసు ప్రభు ఏ విధంగా అయితే పవిత్రుడో అదే విధంగా నువ్వు నేను కూడా పవిత్రంగానే జీవించాలి. ఈ లోక కల్మషాన్ని మనము అంటుకోవద్దు. సో మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి
ప్రవర్తింపక. దాని తర్వాత 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రవర్తన నువ్వు నేను కలిగి ఉండాలి అనేది పేతురు గారు మనకు గుర్తు చేస్తున్నారు. సరే, ఈ యొక్క స్టడీలో మనము చేసిన సంగతి ఏంటి అనంటే, మొట్టమొదట మనము చూసినాము దేవుడు ఏ ఉద్దేశంతో ఈ యొక్క పత్రికని మనకు అనుగ్రహించినాడు అనే సంగతి మనము మొట్టమొదట చూసినాం. సో దాని తర్వాత పోయిన వారం మనం చూసింది ఏంటి అనంటే, కొన్ని సంగతులు మనము చూసుకోవడానికి ప్రయత్నం అనేది చేసినాం. సో అదేవిధంగా ఈరోజు, సో పోయిన వారం మనం చూసింది ఏంటి అంటే, కండక్ట్ ఇన్ సఫరింగ్స్, శ్రమలలో నేను ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఒక 5 రకాల సంగతులు పోయినసారి మనము చూసుకున్నాం. సో శ్రమలలో కూడా నేను ఇతరులకు మేలు చేయాలా, శ్రమలలో నేను ఓపికగా ఓర్పుతో ఉండాలా అనే సంగతులు దగ్గర దగ్గర 5 సంగతులు మనము చూసినాం. సో ఈరోజు ఇప్పుడు ఏం చేద్దాము అంటే, మొదటి 5 వచనాలు మనం చదువుదాము. మొదటి పేతురు పత్రిక మొదటి 5 వచనాలు. ఈ మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విభజించినాం. మొదటి 12 వచనాలు ఏమి అంటే, ఇన్కరప్టబుల్ ఇన్హెరిటెన్స్, మన కొరకు స్వాస్థ్యము యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు దాచిపెట్టి ఉంచినాడు అనేది మొదటి 12 వచనాలలో ఉంది. దాని తర్వాత 13 నుండి 21 వరకు వితౌట్ స్పాట్ ఆర్ వితౌట్ బ్లెమిష్. సో మచ్చ, మరక, డాగు, కల్మషం, నా హృదయానికి ఎలాంటి కల్మషం కలగకుండా, నా మనసుకి ఎలాంటి కల్మషం కలగకుండా, అవి రెండు అపవిత్రం అయిపోకుండా నేను ఎంతో జాగ్రత్తగా ఎంతో పవిత్రంగా ఉండాలి అనేది ఇక్కడ నీకు నాకు అర్థమవుతుంది. దాని తర్వాత 22 నుంచి 25 వరకు ఎటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు, మనం ఎటుపోయినా సరే ఈ యొక్క నిత్యము నిలిచి ఉండే వాక్యాన్ని మనతోనే తీసుకొని వెళ్ళాలి అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. సో గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, అయితే మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సో నిత్యము నిలిచే వాక్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. సో ఎటువంటి ప్రాంతంలో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితులలో ఉన్నా సరే, నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, దేవుణ్ణి స్తుతించుట, దేవుని నామమును హెచ్చించుట, దేవుని నామమును కొనియాడుట, దేవుని నామమును యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ఆరాధన చేయుట అనేది నువ్వు నేను అసలు మర్చిపోదు. ఆ కాలంలో సంఘానికి చాలా హింసలు జరిగినాయి. వాళ్ళని రాళ్లతో కొట్టినారు, రంపాలతో కోసినారు. దాని తర్వాత ఆయా పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్ళినారు. గొర్రెల చర్మము, మేకల చర్మములలో వాళ్ళని కప్పేసి వాళ్ళని మొత్తం టైట్గా బంధించేసి అట్లా పడేసినారు. ఊపిరాడక వాళ్ళు చనిపోయినారు. చాలా భయంకరమైన హింసలు. యేసుక్రీస్తు ప్రభుల వారి దినములలో, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణై వెళ్ళిపోయిన తర్వాత, సో ఆ నీరో చక్రవర్తి కాలంలో ఎన్నో భయంకరమైన పరిస్థితుల గుండా ఆనాడు ప్రజలు వెళ్ళినారు. అటువంటి పరిస్థితులను చూసి అపోస్తలులంతా, విశ్వాసులంతా కూడా చెదిరిపోయినారు. ఆయా దేశాలకి, ఆయా ప్రాంతాలకి వాళ్ళు చెదిరిపోయినారు. అటువంటి చెదిరిపోయిన పరిస్థితులలో కూడా వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ, వాళ్ళని ఉద్దేశిస్తూ పేతురు గారు ఈ యొక్క పత్రిక రాశారు. మనం ఏ ప్రాంతంలో ఉన్నా సరే దేవుని నామము స్తుతింపబడును గాక, దేవుని స్తుతించడం మాత్రం మానకండి, దేవుని స్తుతించడం మాత్రం ఆపకండి అని ఇక్కడ అర్థమవుతుంది. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు,
వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. సో కాబట్టి ఇక్కడ ఈరోజు మనం ఏం చూద్దాము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కనికరములు ఏ విధముగా ఉన్నాయి అనే సంగతి కొన్ని సంగతులు మనం చూసుకొని ఏమంటే ఈ యొక్క కూడికని ముగించడానికి మనము ప్రయత్నం అనేది చేస్తాం. సో కాబట్టి ఆయా పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఈ రోజులలో ఈ యొక్క స్టడీ చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా భయంకరమైన రోజులలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి నామం ఎత్తితే కథం. ఏమి అంటే ఎక్కడా లేని ఆటంకము, ఎక్కడా లేని ఎదిరింపు, ఎక్కడా లేని బెదిరింపులే మనము చూడాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ స్టడీ అనేది ఈ రోజులలో చాలా చాలా అవసరం. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. అక్కడ యాకోబు గారు ఒక మంచి మాట మనకు గుర్తు చేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి అంటే దేవుడు ఎవ్వరిని కూడా శోధించాడంటండి. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటి అంటే శోధన సహించువాడు ధన్యుడు అని మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనని సహించువాడు ధన్యుడు అనే మాట మనకు ఇక్కడ ఉంటుంది. సో ఇదే యాకోబు పత్రికలో ఏముంది అంటే చూడండి 3వ వచనం, 2-3 వచనాలు నేను చదువుతున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. శ్రమలు మనకు ఆనందములు, శోధనలు మనకు ఆనందములు. ఆయా పరిస్థితుల గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్నాడు అంటే అవి మనకు ఆనందాన్ని కలగజేసే విధంగానే ఉంటావు. కానీ సో మనకు ఏమి అంటే అవి బాధ తీసుకొని వచ్చేవో లేకపోతే నిరాశ నిస్పృహంలోకి తీసుకొని వెళ్ళేవో కానే కాదు. అది మహానందం అని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువ లేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. సో కాబట్టి మహానందం అండి. ఈ యొక్క శ్రమలు అనేవి మనకి మహా ఆనందము అని మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో కాబట్టి అందుకే అటువంటి పరిస్థితుల గుండా ఆ యొక్క అంటే ఆ స్టేజ్కి నన్ను తీసుకొని వెళ్ళాలి అనేది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క సంకల్పం. శ్రమలలో కూడా సంతోషించుట అనేది ఈ యొక్క దేవుడు నీకు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. సరే, పోయిన వారం మనము అంటే ఈ యొక్క శ్రమలలో నేను ఏ విధంగా ఉండాలి అనేది పోయిన వారం మనము చూసినాం. సో ఈరోజు ఏం చూస్తామంటే ఇక్కడ 5వ వచనం, 1 పేతురు 1:5లో మంచి మాట రాయబడ్డది. నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. తన విశేష కనికరము. సో ఈ యొక్క విశేష కనికరము, దేవుని యొక్క కనికరములు ఏ విధముగా ఉన్నాయి అనే సంగతి 1-2-3 సంగతులు మనం చూసుకొని ఈ యొక్క కూడికను ముగిస్తాం. పోయిన వారం మనం చూసినాం హౌ ఐ షుడ్ బిహేవ్ ఇన్ మై సఫరింగ్స్. నా యొక్క శ్రమలలో నేను ఏ విధంగా ప్రవర్తించాలి. ఓర్పు కలిగి ఉండాలా, ఓపిక కలిగి ఉండాలా, దీర్ఘశాంతం కలిగి ఉండాలా, దాని తర్వాత ఇతరులకు మేలు చేయాలా, ఇతరులకు సత్క్రియలు చేయాలా, దాని తర్వాత ఇటువంటివి మనం చూసినాం. దేవుని ఆరాధించాలా, దేవుణ్ణి ఏమి అంటే వాక్యాన్ని ప్రకటించాలి అని
కొన్ని సంగతులు పోయిన వారం మనం చూసినాం. సో, ఈరోజు శ్రమలలో దేవుడు మన పక్షాన ఏ విధంగా ఉంటున్నాడు అనేది నువ్వు నేను తెలుసుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నా మీద కోపగించుకున్నాడు, నేనంటే దేవునికి ఇష్టం లేదు, నేనంటే దేవునికి కోపం ఉంది, ఆయన నా మీద అలిగినాడేమో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో, కాబట్టి ఆయా పరిస్థితుల గుండా నువ్వు నేను వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మంచి మాట రాయబడ్డది, అబండెంట్ మర్సీ. ఇంగ్లీష్ బైబిల్‌లో ఏముంటదంటే అబండెంట్ మర్సీ. సో, దేవుని యొక్క కనికరము మన మీదనే ఉన్నది. దేవుని యొక్క కనికరం అనేది మన పైననే ఉన్నది. ఆయన మన మీదనే కనికరం చూపుతున్నారు. ఇంకా సమృద్ధి అయిన ఆ యొక్క కనికరాన్ని దేవుడు మన పట్ల చూపిస్తా వస్తున్నాడు అనే సంగతి మనకిక్కడ అర్థమవుతుంది. సో, దేవుని కృప లేకపోతే దేవుని కనికరము ఇంగ్లీష్‌లో మర్సీ అని అంటాం. సో, హౌ ద గాడ్స్ మర్సీ ఈజ్ ఇన్ అవర్ సిట్యుయేషన్ ఆర్ ఇన్ అవర్ ట్రయల్స్ ఆర్ టెంప్టేషన్స్ ఆర్ అవర్ సఫరింగ్స్. మన యొక్క శ్రమలలో దేవుని యొక్క కనికరం అనేది ఏ విధంగా ఉంటది అనేది మనకు ఇక్కడ మనం ఈరోజు చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడ్డది, ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. నూతన జన్మ, నూతన జీవము, నూతన ఉజ్జీవము అనేది ఆయన యొక్క విశేష కనికరం చొప్పున మనకు కలుగుతూ ఉన్నది. ఆయా పరిస్థితుల గుండా నేను వెళ్ళినప్పుడు దేవుని యొక్క విశేషమైన కనికరము నా పైననే ఉంది. దేవుని యొక్క విశేష కనికరము నాతోనే ఉంది, నా వెంబడే ఉంది అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతా ఉన్నది. సో, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే అబండెంట్ మర్సీ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ అస్ డ్యూరింగ్ మై ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఆర్ మై సఫరింగ్స్ అనే సంగతి నీకు నాకు ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, యెషయా 54:7. సో, విశేష కనికరము చొప్పున ఈ దేవుడు చేసే పని ఏంటి అంటే మరలా జన్మింపజేస్తా ఉన్నాడు అనే సంగతి నీకు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి 54 యెషయా 54:7 చాలా మంచి మాట ఉంటుంది అక్కడ. యెషయా 54వ అధ్యాయము 7వ వచనం, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. గొప్ప వాత్సల్యత, గొప్ప వాత్సల్యతతో ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అనంట అంటే మనల్ని సమకూర్చుతున్నాడు. గ్రేట్ మర్సీ. సో, ద మర్సీ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అస్ ఈజ్ వెరీ గ్రేట్. గొప్ప వాత్సల్యంతో ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని సమకూరుస్తా ఉన్నాడు. ఏదో శ్రమలు వచ్చినాయి, నేను చర్చికి దూరం అయిపోయినాను, దేవునికి దూరం అయిపోయినాను, దేవుని మందిరానికి దూరం అయిపోయినాను, దేవుని పరిశుద్ధుల సహవాసానికి దూరం అయిపోయినాను కాదు. ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే మనల్ని ఏమిటంటే మరలా సమకూర్చుతాను అని సెలవిస్తా ఉన్నాడు. సో, శ్రమలలో ఏదైతే నేను కోల్పోయినానో, శ్రమలలో ఏదైతే నేను పోగొట్టుకున్నానో అవన్నీ కూడా మరలా సమకూర్చుతాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఇక్కడ వాగ్దానం అనేది చేస్తూ ఉన్నాడు. సో, కాబట్టి గొప్ప వాత్సల్యంతో ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని మరలా సమకూరుస్తూ ఉన్నాడు. ఒకటి చూసినాము, అబండెంట్ మర్సీ. ఈ అబండెంట్ మర్సీ అంటే విశేష కనికరం అనేది ఏం చేసింది అంటే మనల్ని మరలా జన్మింపజేస్తుంది. సో, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయినాం, కృషించిపోయినాం అంటే ఆల్మోస్ట్ ఇంకా ఇంకా నాకు మరణమే దిక్కుంది, వేరేది ఏమీ లేదు అని అటువంటి కృంగిపోయిన కృషించిపోయిన పరిస్థితిలో ఉంటే మనల్ని మరలా జన్మింపజేస్తున్న దేవుడు, మనలో నూతన జీవాన్ని, నూతన ఉజ్జీవాన్ని నింపుతున్న దేవుడు అని మనకు అర్థమవుతుంది. సో, దాని తర్వాత రెండవది చూసినాము, ఇది ఏంటంటే గ్రేట్ మర్సీ. దాని తర్వాత ఇటువంటి గొప్ప వాత్సల్యతతో ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని మరలా సమకూరుస్తా ఉన్నాడు. అబండెంట్ మర్సీ మరలా జన్మింపజేసినాడు. గ్రేట్ మర్సీ ఆ యొక్క గొప్ప వాత్సల్యత చేత సమకూరుస్తా ఉన్నాడు. విశేష కనికరము చేత మనల్ని మరలా జన్మింపజేసినాడు. గొప్ప కనికరము చేత దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మరలా సమకూరుస్తా ఉన్నాడు. 2 సంగతులు అయిపోయినాయి. 3వ సంగతి చూడండి, 8వ వచనం.
54:8 యెషయా 54:8 మహా మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. నిత్యమైన కృప. ఒకటి చూసినాము విశేష కనికరము. ఆ యొక్క విశేష కనికరము మనల్ని మరలా జన్మింపజేసింది. దాని తర్వాత రెండవది చూసినాము గొప్ప కనికరము. గొప్ప కనికరం అనేది ఏం చేసింది అంటే మనల్ని మరలా సమకూర్చింది. ఇప్పుడు మూడోది ఇక్కడ చూస్తున్నాము నిత్యమైన కృప, ఎవర్ లాస్టింగ్ మర్సీ. ఎవర్ లాస్టింగ్ మర్సీ. ఈ యొక్క నిత్యమైన కృప అనేది ఏం చేసింది అంటే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క నిత్యమైన కృప అనేది ఏం చేస్తుంది అంటే మనల్ని విమోచిస్తుంది. ఈ యొక్క శ్రమలన్నిటి నుండి, ఇరుకు పరిస్థితులన్నిటి నుండి, ఇబ్బంది పరిస్థితులన్నిటి నుండి మనకు విడుదల అనుగ్రహిస్తుంది దేవుని యొక్క నిత్యమైన కృప. ఒక్కసారి విడుదల వచ్చేసిందంటే నిత్యము ఆ యొక్క దేవునితోనే నువ్వు నేను ఉంటాము అనే సంగతి నీకు నాకు అర్థమవుతా ఉంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యమైన విడుదల, నిత్యమైన విమోచన ఈ శ్రమల నుండి దేవుడు నీకు నాకు అనుగ్రహించబోతా ఉన్నాడు అనే సంగతి నీకు నాకు ఇక్కడ అర్థమవుతోంది. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో కాబట్టి విడుదల, విమోచన, ఈ శ్రమల నుండి మనము విడుదల పొందుకుంటాము, మనము విమోచింపబడతాము అనే సంగతి నీకు నాకు ఇక్కడ అర్థమవుతా ఉంది. సో ఫస్ట్ చూసినాము అబండెంట్ మర్సీ, రెండోది చూసినాము గ్రేట్ మర్సీ, మూడోది ఇప్పుడు చూసినాము ఎవర్ లాస్టింగ్ మర్సీ, విశేష కనికరము, గొప్ప కనికరము, దాని తర్వాత నిత్యమైన కృప. సో కాబట్టి మర్సీ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. మర్సీ లేకపోతే కంపాషన్ లేకపోతే కైండ్నెస్ అనే మాటలు ఇంగ్లీష్లో ఉంటాయి. సో తెలుగు బైబిల్లో వాత్సల్యత లేకపోతే ఏమి అంటే కృప అనే మాటలు తెలుగు బైబిల్లో కనబడుతున్నాయి. సో కాబట్టి మర్సీ అనే మాట మీరు పట్టుకోండి. సో మర్సీ అంటే 3 రకాల కృపలు. అంటే ఆయా పరిస్థితుల గుండా నేను వెళ్ళినప్పుడు, శ్రమల గుండా కానీ, ఇరుకు పరిస్థితుల గుండా కానీ, అనారోగ్య పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళినా దేవుని యొక్క విశేష కనికరం మనకుంది. దేవుని యొక్క నిత్యమైన కనికరము మనకు ఉంది. దేవుని యొక్క గొప్ప వాత్సల్యత అనేది మన పట్లనే ఉన్నది అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతం. 54:10 యెషయా 54:10 పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. విడిచిపోని కృప, నిత్యము మనతోనే ఉండే కృప అనేది మనకు ఇక్కడ అర్థమవుతా ఉన్నది. సో కాబట్టి విడిచిపోని కృప, నిత్యము మనతోనే ఉండే కృపని ఈ యొక్క దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తా ఉన్నాడు. సార్వత్రిక సంఘానికి అంటే మన స్థానిక సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎంత అద్భుతంగా ఉన్నది. 1 పేతురు పత్రిక అంటే సంఘాన్ని విషయమై దేవుడు సంఘము హింసింపబడుతున్నప్పుడు, సంఘము దూషింపబడుతున్నప్పుడు కానీ ఏమి అంటే ఈ యొక్క దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, ఆయా పరిస్థితుల గుండా సంఘం వెళ్తున్నా సరే ఏమి అంటే దేవుని కృప అనేది విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో దేవుని యొక్క విడిచిపోని కృపను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన యందు జాలి పడుతూ ఉన్నాడు, సంఘం మీద జాలి పడుతూ ఉన్నాడు. ఇతరులకి సంఘం మీద ద్వేషం, ఇతరులకి అన్యులకి కానీ లేకపోతే క్రైస్తవేతరులకు కానీ వాళ్ళందరికీ సంఘం మీద ద్వేషం, దేవుని ప్రజలంటే ద్వేషం. కానీ దేవుడు మాత్రం మన మీద జాలి పడుతూ ఉన్నాడు అని మనకు ఇక్కడ అర్థమవుతా ఉన్నది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి చూసినాము విశేష కనికరము,
రెండోది చూసినాము గొప్ప కనికరము, మూడోది చూసినాము నిత్యమైన కృప, దాని తర్వాత నాలుగోది చూసినాము విడిచిపోని కృప. ఎంత అద్భుతమైన దేవుని నమ్ముకున్నామండి నువ్వు నేను. 55:3 యెషయా 55 అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే షూర్ మర్సీ, ఖచ్చితమైన కృప. షూర్ మర్సీస్ ఆఫ్ డేవిడ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. కేజేవి బైబిల్లో షూర్ మర్సీస్, ఖచ్చితమైన కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. సో ఈ యొక్క ఖచ్చితమైన కృప ఏం చేస్తుంది అంటే మనకు ఒక నిశ్చయత అనేది ఇస్తుంది. నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. సో కాబట్టి ఈ యొక్క 5 సంగతులు ఈరోజు మనము చూస్తున్నాం. ఈ యొక్క ఖచ్చితమైన కృప ద్వారా దేవుడు ఏం చేసినాడు అంటే నిత్య నిబంధన మనతోని చేసినాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఎంత ధన్యులము, ఎటువంటి అద్భుతమైన దేవుని నువ్వు నేను కలిగి ఉన్నాం. అసలు నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినాడో ఆయనను నమ్ముకున్న వాళ్ళు కూడా ఈ లోకంలో అటువంటి పరిస్థితుల గుండానే వెళ్తాడు. దేవుడు అటువంటి పరిస్థితుల గుండా నిన్ను నన్ను తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే చాలా విషయాలు మనకు నేర్పించడానికి, మనల్ని ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుడు ఆయా పరిస్థితుల గుండా నిన్ను నన్ను తీసుకొని వెళ్తాడు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతా ఉన్నది. సో కాబట్టి చూడండి, విలాప వాక్యములు 5 సంగతులు మనం చూసినాం. ఒకటి ఏమి అంటే విశేష కనికరము, రెండోది గొప్ప కనికరము, మూడోది నిత్యమైన కృప, నాలుగోది విడిచిపోని కృప, ఐదోది శాశ్వతమైన కృప అంటే షూర్ మర్సీ, ఖచ్చితమైన కృపని దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు అనే సంగతి మనము ఈరోజు చూసినాం. ఇప్పుడు ఒక వచనం చదువుకొని ముగిస్తాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23. అక్కడ 2 విషయాలు ఉన్నాయి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఎడతెగక నిలిచే వాత్సల్యత అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతా ఉన్నది. సో హిజ్ కంపాషన్స్ ఫెయిల్ నాట్. సో ఎడతెగక నిలిచే కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించండి. ఈ యొక్క ఎడతెగక నిలిచే కృప ఏం చేస్తుంది అంటే మనల్ని నిర్మూలము చేయట్లేదు, మనము నిర్మూలము కాకుండా వారము అని ఇక్కడ రాయబడ్డది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఆయా పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన ఎడతెగక నిలిచే కృపని నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. అటు ఆ యొక్క కృపను బట్టి మనము నిర్మూలం కాలేము. మనము నిర్మూలం కావాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఇది 6వ సంగతి. 23వ వచనం. విలాప వాక్యములు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. సో న్యూ మర్సీస్, హిజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో నూతన కృపని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంత అద్భుతమైన దేవుని నమ్ముకున్నందుకు నువ్వు నేను నిజంగా ఎంత ధన్యులమండి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి అద్భుతమైన సంగతులని దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. సో ఆయన యొక్క కనికరము, ఎటువంటి కనికరము, ఎటువంటి కృపని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతా ఉన్నది. సో కాబట్టి 7 రకాలుగా దేవుని యొక్క కనికరం అనేది
మన మీదనే ఉంది. నేను ఆయా పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, ఆయా శ్రమల గుండా వెళ్ళినప్పుడు, ఆయా అవి మానసికమైన శ్రమలు కావచ్చు, ఆరోగ్యపరమైన శ్రమలు కావచ్చు, ఆర్థికపరమైన శ్రమలు కావచ్చు, లేకపోతే ఇంకా ఎటువంటి శ్రమల గుండా నేను వెళ్ళినా ఏడంతల కృప నీకు నాకు తోడుగానే ఉంది అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతా వస్తుంది. ఒకటి చూసినాము విశేష కనికరము, రెండోది చూసినాము గొప్ప కనికరము, మూడోది చూసినాము నిత్యమైన కనికరము, నాలుగోది చూసినాము విడిచిపోని కృప, ఐదోది చూసినాము షూర్ మర్సీస్ ఖచ్చితమైన కృప. దాని తర్వాత ఏమి అంటే హిజ్ కంపాషన్స్ ఫెయిల్ నాట్ అనేది ఆయన మనము చూసినాం. సో ఆయన కృప అనేది విడిచిపోదు, హిజ్ కంపాషన్స్ ఫెయిల్ నాట్ అనేది మనం చూసినాం. ఏడోది ఏంటంటే ఆయన యొక్క కనికరం అనేది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. సో ఈ మాటలన్నిటికీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమి అంటే మర్సీ అనే పదము ఉంటుంది. సో కాబట్టి ఆయా పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుని కనికరము ఏ విధంగా నా పైన ఉన్నది, నా కుటుంబం పైన ఉన్నది, నా యొక్క పిల్లల పైన ఉన్నది అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతా వస్తుంది. సో కాబట్టి ఏమి అంటే నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే పేతురు గారు ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినాడో, పేతురు గారు వాక్యం చెప్తా ఉంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో బెదిరింపులు, పేతురు గారిని అరెస్ట్ చేసినారు. అయినా సరే ఆయన బెదిరిపోలేదు, అరెస్ట్ అయినాడు, జైల్లోకి వెళ్ళినాడు. ఆ జైల్లో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత వచ్చినాడు, ఆ ద్వారాలు తెరిచినాడు, ఆ ద్వారాలు తెరిచి పేతురు గారిని బయటికి తీసుకొని వచ్చినాడు. సో అరెస్ట్ అవుతున్నారు, దేవుని కొరకు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, దేవుని కొరకు ఆయా పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్తున్నారు. పేతురు గారు అయితే చాలా భయంకరమైన శ్రమల గుండా ఆయన వెళ్ళినాడు. 12 మంది అపోస్తలులు, మరి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో ఉన్న ఆ 12 మంది అపోస్తలులు ఏమి అంటే వాళ్ళ సమర్పణ, వాళ్ళ యొక్క త్యాగం అనేది చాలా గొప్పది. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షులైనారు. ఆయన రాజ్య సువార్తని లోకమంతా ప్రచురం చేయడానికి వాళ్ళు హతసాక్షులైనారనే సంగతి మనందరికీ బాగా తెలుసు. ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా అయినా సరే వీళ్ళంతా ఏం చేసినారంటే వీళ్ళపైన దేవుని కనికరం అనేది ఇంత అద్భుతంగా ఉన్నట్టు మనం వాక్యంలో చూసినాం. సో నీ పట్ల నా పట్ల కూడా దేవుడు అదే విధంగా ఉన్నాడు. మారకుండా, మార్పు చెందకుండా ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అదే విధంగా మన పట్ల కూడా ఈ యొక్క కనికరాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ యొక్క మొదటి అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో దయచేసి స్టడీకి కంటిన్యూస్గా ఉండండి, ఈ యొక్క స్టడీని మిస్ అవ్వకండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. దేవుడి వాక్యం దీవించుగాక.